మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున తండ్రికి స్తుతి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు నా హృదయంలో ఉన్న ఒక మాట మీతో పంచుకోవాలని ఈ వీడియో తీస్తున్నానండి. ఈ మాట మీకు ఆదరణగా ఉంటుందని ప్రభు పేరిట నేను అనుకుంటున్నాను. రోమా పత్రిక 8వ అధ్యాయము 1 వచ్చిన 2 వచ్చినాన్ని కొంచెంసేపు ధ్యానిస్తాను మీతోటి. అయితే కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. దేవునికే స్తుతి కలుగునుగాక. ఇక్కడ పౌలు గారు మనతో అంటున్నాడు, తన బిడ్డలైన యూదులకే కాదండి, మనందరికీ అనుగ్రహించబడింది ధర్మశాస్త్రం. అయితే ఆ ధర్మశాస్త్రం మనుషులను పాపముల నుంచి, మరణముల నియమం నుంచి కాపాడలేకపోయింది. అయితే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి మనలను విడిపించెను. ఎట్లా విడిపించాడంటే, మన పాపములకు యేసుక్రీస్తు పరిహారం చెల్లించేసి ఆయన పునరుద్ధానుడైనందున, ఆయన ఆత్మ పునరుద్ధానం, ఆయన శరీరం పునరుద్ధానమైనందున జీవం కూడా వచ్చేసింది. అయితే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయెనో దేవుడు దానిని చేసెను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పట్లో ధర్మశాస్త్రం అంతా 99% నెరవేర్చినా ఒక్క నియమం తప్పినా కానీ అతడు మరణపాత్రుడు అవుతున్నాడు, పాపం వాళ్ళలో నిలిచి ఉంటుంది. కానీ ఈ క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ఏంటంటే, ఆయన మన పాపములకు వెల చెల్లించాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుచున్న మనకి నిత్య జీవం ఉన్నదని ఆత్మ యొక్క నియమము మనతో మాట్లాడుతున్నాడు. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము మనతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఎంతో గొప్పవాడు కదా. ఆయనకి మనం ఎంత ఆయన రుణం తీర్చుకోవాలనుకున్నా కానీ తీర్చుకోలేం. దేవుడు ఎందుకంటే మన పాపముల మొత్తాన్ని ఆయన క్షమించి వేసి మనలను మరణం నుంచి తప్పించాడు. ఆజ్ఞ అతిక్రమము పాపం వల్ల వచ్చే జీతము మరణము. అయితే యేసయ్య మన పాపములకు వెల చెల్లించి ఆ పాపం వల్ల వచ్చే మరణం నుండి కూడా మనల్ని తప్పించాడు. మన దేవుడు ఎంతో మంచివాడు కదా. కాబట్టి నేను దేవునికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే ఆ పాపముల నుంచి మనుషులను విడిపించాలని ధర్మశాస్త్రం ఆజ్ఞ వచ్చింది. కానీ ఆ ఆజ్ఞ ఆ మనుషులు నీతిమంతులుగా చేయలేకపోయింది. కానీ యేసుక్రీస్తు ద్వారా మనందరికీ ఆయన కృప ద్వారా నీతిమంతులు అగటానికి దేవుడు మనకి మీద ఎంతో కృప చూపించాడు. కాబట్టి దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. ఈ పాప మరణముల నుండి మనల్ని విడిపించిన ఆ నిత్య జీవమై ఉన్న యేసయ్యకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యేసు నామములో ఆమేన్.